ఇవాళ ఎన్నికలు అయిపోగానే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అయ్యే కాలం ఇది. మళ్ళీ 5 ఏళ్ళు అంటే మన దృష్టిలో 5 ఏళ్ళ చాలా ఉంది కదా అనుకుంటాం, కానీ వాళ్ళ దృష్టిలో 5 ఏళ్ళు అనేటువంటిది అతి చిన్నదైనటువంటి అంశం. కాబట్టి ప్రిపేర్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ. అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అలియాస్ పీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, అక్కడ కమ్యూనిస్టులు ఉంటారు. ఓవరాల్గా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ఇప్పటి నుంచినే కొత్త వాళ్ళని ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే 2 చోట్ల కూడా సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. అది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇప్పుడు 175 నుంచి 225 అవ్వచ్చు. అదే సందర్భంలో తెలంగాణలో 117 నుంచి 150 దాకా అయ్యేటటువంటి అవకాశం. దాదాపు 30-35 మందికి అక్కడ వస్తుంది, ఇక్కడ దగ్గరగా ఒక 50 మంది దాకా అవకాశాలు వస్తాయి. ఇప్పటి నుంచినే కొత్త నాయకుల్ని రెడీ చేసుకుని పెట్టుకుంటే బెటర్. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కొన్ని చోట్ల అందులో రిజర్వేషన్స్ మారుతాయి, సిస్టమ్స్ మారుతాయి. చాలా కీ టైం అనమాట. గతంలో ఈ సందర్భాన్ని వాడుకుని రాజశేఖర రెడ్డి 2వ గెలవడానికి ఉపయోగపడింది. అట్లాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 2వ గెలవడానికి అప్పుడు ఉపయోగపడింది. అయితే ఈ దఫా కాంగ్రెస్ దురదృష్టం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం. అదే సందర్భంలో రాష్ట్రంలో వచ్చేటప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ ఉండటం కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయితే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉండటం అన్నటువంటిది కూటమికి ఫెచ్చింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవాల్సింది.